23వ పాసురం. నిన్నటి పాసురంలో స్వామి మెల్లగా కళ్ళని తెరవటము చూసాం కదా! ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి, గోపికలు స్వామితోటి ఇలా అంటారు. "స్వామి నీతో మేము చాలా విన్నవించుకోవాలి. కానీ ఇలా శయనాగారంలో కాదు. నువ్వు మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆ సింహాసనం మీద కూర్చోవయ్యా" అని చెప్పి అంటారు. పైగా ఆ సింహాసనం మీద ఎలా కూర్చోవాలటో తెలుసా? సింహంలా కూర్చోవాలట. అది కూడా ఎలాంటి సింహము? వర్షాకాలంలో 4 నెలల పాటు ఏకధాటిగా నిద్రపోయి, మెల్లగా కదిలి, అగ్నికణాల్లాగా ప్రకాశించేటువంటి కన్నులని తెరిచి, సుగంధ భూయిష్టమైన జూలుని విదిల్చి, మెల్లగా అడుగులేసుకుంటూ గుహలోంచి ఎలాగైతే బయటకొస్తుందో, నువ్వు కూడా అలాగే నీ శయనాగారం నుంచి మెల్లగా బయటికి రావయ్యా! వచ్చి శిల్ప సౌందర్యంతో ఒప్పుతున్నటువంటి ఆ సింహాసనం మీద కూర్చుని మా కార్యాలన్నీ పరిశీలించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ పాసురంలో నరసింహావతారం గురించి చెప్పడం జరిగింది. అలాగే కాలాల గురించి కూడా చెప్పడం జరిగింది. సింహము నిద్రపోయే కాలాన్ని ప్రళయకాలంగాను, లేచి జూలు వెలిపించడాన్ని సృష్టికాలంగాను, గుహలోంచి బయటికి రావటాన్ని స్థితికాలంగా, రక్షణాకాలంగాను చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఆండాళ్ళు ఇలా చెప్తోంది. "மாரிமலை முழஞ்சில் மன்னிக் கிடந்துறங்கும் சீரிய சிங்கமரி உத்துத்தி விழுத்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பெருந்துதறி மூறி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு போதுருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்துருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த కార్యమారాయిందరువేలోరెంబావాయ్." ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.